హాయ్ వివర్స్, మనం వచ్చేసి బళ్ళారిలో గాంధీజీ అనేటువంటి ఉపవాచకం చూస్తూ ఉన్నాము. కుమారభారతిలోనిది 10వ తరగతి. మర్రి చెట్టుకు ఎన్నో కాయలు కాస్తాయి, వాటిలో కొన్నే పండుతాయి. ఆ పండిన వాటిలోని కొన్ని పండ్లే విత్తులే మొలకెత్తుతాయి, కొన్ని మటుకే వచ్చేసి పండ్లుగా కింద పడతాయి. ఆ తర్వాత వాటిలో మళ్ళీ వచ్చేసి విత్తనాలుగా మళ్ళీ చెట్టుగా మొలకెత్తాయి. అలాంటి మొలకల్లో కొన్ని ఎదుగుతాయి, కొన్ని అక్కడే చచ్చిపోతాయి అన్నమాట. అలాంటి వాటిలోనూ కొన్ని బాగా ఎత్తుగా పెరుగుతాయి. సో ఆ విధంగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇది ఉంటుందన్నమాట. వేసవిలో ఎండలకు బాధపడేవారు తమ తాపం పోగొట్టుకోవడానికి ఎత్తుగా పెరిగినటువంటి చెట్లు చూసి నీడ కోసము వాటి వైపుగా పరుగులు తీస్తూ ఉంటారనమాట, ఎండకి తట్టుకోలేక. ఏదో ఒకనాడు మనకు స్వరాజ్యం లభిస్తుంది, స్వరాజ్యం మనకు ఎప్పటికీ దానంగా లభించదు. బ్రిటిష్ వారు ఎంత స్వాతంత్ర ప్రియులైనప్పటికీ స్వాతంత్రానికై స్వయం కృషి చేయని వారికి స్వాతంత్రాన్ని ఎన్నటికీ దానంగా ఇవ్వరు. సో ఇక్కడ మనకు ఎప్పుడో ఒకరోజు మనకు వచ్చేసి స్వాతంత్రం అనేటువంటి వస్తుంది, అది ఎప్పుడు వస్తుందనేది తెలియదు వచ్చేసి. సో స్వతంత్ర ప్రియులు అయినప్పటికీ వారు స్వాతంత్రాన్ని మటుకు మనకు దానంగా ఇవ్వరు. సో మనకు కష్టం అనేటువంటిది కష్టపడే మన యొక్క దేశాన్ని స్వాతంత్రం కోసం పోరాడాలి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చినటువంటి తర్వాత 1916లో కాశీ విశ్వవిద్యాలయానికి వైస్రాయ్ హోర్డింగ్ ప్రారంభోత్సవం చేసినప్పుడు గాంధీజీ చేసినటువంటి ప్రసంగంలో భాగం ఇది. ఇప్పుడు ఇది మనకు సాధారణ వార్తగా కనిపిస్తుంది కానీ అంతవరకు ఈ విధంగా ప్రసంగించినటువంటి భారతీయుడు లేడు. ఈ విధంగా ప్రసంగించడము నా చిన్నతనములో మహా సాహసము. ఇది వచ్చేసి ఎవరు సాహసించరు, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంటారన్నమాట. ఆ విధంగా వచ్చేసి స్వాతంత్రం కోసం పోరాడాలి అనేటువంటిది పబ్లిక్గా వచ్చేసి ఈయన విశ్వవిద్యాలయంలో ఈయన చెప్పడం అనేటువంటిది ఎవరు చూసుండరు అనమాట. మా తాతగారు వాళ్ళంతా తిలక్ అనుయాయులు, అంటే తిలక్ గారి యొక్క అనుచరులు అనమాట కదా. గాంధీజీని గురించి మొదట్లో అంతగా మాట్లాడేవారు కాదట, ఎందుకంటే ఆయన అప్పుడే కదా వచ్చింది. కానీ నాకు 6 ఏళ్ళు వచ్చే వేళ్లకు గాంధీజీని గురించి చాలా వినేవాడిని. అప్పుడు తెలుగు వాళ్లకు ఉన్నటువంటి ఏకైక పత్రిక ఆంధ్రపత్రిక గాంధీజీని గురించి గొప్పగా వ్రాసేదనమాట ఆ యొక్క పత్రిక. నేను చిన్నవాడిని కాబట్టి నాకు అవన్నీ ఏమీ అర్థమయ్యేది కాదు, ఎందుకంటే కానీ బొమ్మలు చూసి సంతోషించేవాడిని, వాటిలో వచ్చేటువంటి బొమ్మలను చూసి సంతోషపడేదాన్ని వాడిని. కాబట్టి అప్పుడు గాంధీజీ వేషం ఊరిలో ఉన్నటువంటి మార్వాడి గుజరాతీ సేట్ల వేషంలాగా ఉండేది. తల మీద కోర తలపాగా, గుండె కిందుగా బొందులతో ముడివేసినటువంటి చొక్కా, దోవతి, ఆకు చెప్పులు, కోలాచలము. వెంకట్రావు గారు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆయన సంభాషణలో గాంధీజీ ప్రస్తావన వచ్చేదనమాట. ఆయన దక్షిణాఫ్రికా అనేటువంటి దేశంలో బ్రిటిష్ వారిని ఎదిరించడము, కోర్టుల్లో తానే తన సంగతి వాదించుకోవడము, అక్కడ సంపాదించింది బహుమతులుగా వచ్చింది అంతా ధర్మనిధికి అప్పగించి దాని మీద వచ్చేటువంటి వడ్డీని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను వినియోగించేటువంటి ఏర్పాటు చేశారని ఇంకా ఇలా చెప్పుకునేవారనమాట. అంటే దక్షిణాఫ్రికాలో ఆయన సాధించినటువంటి విషయాలను గురించి చెప్పుకునేవారు, అంటే బ్రిటిష్ వారిని ఎదిరించారనమాట ఆయన. గాంధీజీ గారు మన దేశ పరిస్థితులను తెలుసుకొని ఆయన సహాయ నిరాకరణోద్యమం ప్రారంభిద్దామనే దృష్టితో యావత్ భారత పర్యటన చేస్తూ ఆయన 1921లో కాబోలు బళ్ళారి వస్తారని జనం చెప్పుకుంటున్నారు. ఆంధ్రపత్రికలోని ఆయన పర్యటన కార్యక్రమం చదివాను. మన జిల్లా ప్రధాన పట్టణానికి వస్తున్నారు కదా, తప్పక వెళ్ళి చూడాలనే వాంఛ కలిగింది. మా అమ్మకు ఈ సంగతి చెప్పాను. తాతగారిని అడుగు, పిలుచుకొని వెళితే వెళ్ళు అన్నది మా తల్లి. తాతగారు వెళుతున్నట్లు ఆమె మాటల వల్ల తెలిసింది. నా కోసం ప్రత్యేకంగా ప్రయాణం చేయనక్కర్లేదు కనుక తాతగారిని బ్రతిమాలితే కాదనరు అనేటువంటి అభిప్రాయం కలిగింది. కాబట్టి మేము వచ్చేసి మా ఊరు నుంచి దాదాపు 100 మంది వెళుతున్నట్లు తర్వాత తెలిసిందనమాట. అంటే 100 మంది ప్రజలు అక్కడికి వెళ్తున్నారు గాంధీ గారిని కలిసేదాన్ని. 100 మంది జనం వస్తారు కదా, బస చేయడానికి కూడా బంధువులు ఉన్నారు కనుక మనకు ఆ బాధ లేదనుకో. ఆ గుంపులో నీవు తప్పిపోతే నేను వెతకగలనా అంటూ మొదట్లో ఆత్మగతంగా అనుకున్నారు ఆయన అన్నారనమాట. కానీ తక్కిన పెద్దలంతా నన్ను కనికరించి ఇబ్బంది ఏమీ ఉండదని అనడం వల్ల అంగీకరించారనమాట. అంటే చిన్నపిల్లవాడే కదా, పర్వాలేదు తీసుకెళ్దాము అని చెప్పేసరికి ఏం ప్రాబ్లం లేదు, ధైర్యంగా తీసుకొని రండి అనేసరికి తీసుకొని వెళ్ళాను. మేము బళ్ళారి రైలు స్టేషన్లో దిగాము. గాంధీజీ రాకకు ఒక రోజు ముందు రోజే వెళ్ళిపోయాం. నేను అంతకుముందు బళ్ళారి మీదుగా 2-3 సార్లు రైల్లో ప్రయాణం చేశాను. రైలు స్టేషను ద్వారాలన్నింటికి బంతిపూల దండలు, ఒక్కొక్క చోటు నిత్యమల్లి దండలతో గాంధీజీకి స్వాగతం పలుకుతూ నినాదాలతో పతాకాలు అనేటువంటిది ఏర్పాటు చేశారనమాట
మా తాతగారు ఏమయ్యారంటే కోర్టు వ్యవహారాల్లో తక్కిన పనుల్లో బళ్ళారికి వెళ్ళినప్పుడు కృష్ణమాచార్యుల బంగళాలోనే దిగేవారనమాట. అందువల్ల కృష్ణమాచార్యులు బంగళాకు బయలుదేరాము. దారి పొడుగునా తోరణాలు బంగ్లా చేరాము. కృష్ణమాచార్యులు బంగ్లా అంటే ఆంధ్ర నాటక పితామహ బిరుదాంకితులు ధర్మవరం రామకృష్ణాచార్యులు నివాసం అనమాట. అదొక పెద్ద హవేలీ అనమాట. అంటే బహిరంగ సభలు, నాటకాలు మొదలైనవి ఆ బంగ్లా చుట్టూ ఉన్నటువంటి మైదానంలో జరిగేవి. ఆ మైదానం పేరే బంగ్లా కాంపౌండ్ అని పిలిచేవారనమాట. కొన్ని వేల మంది కూర్చునేటంత విశాలమైనటువంటి మైదానము. ఇది ఇప్పుడు ఊరు అయిపోయింది. గాంధీజీకి ఘన స్వాగతం ఇవ్వడానికి ఆ కాంపౌండ్లోనే ఏర్పాట్లు అనేవి చేశారనమాట. గాంధీజీని దగ్గరగా చూసేటువంటి అవకాశం కలగడం అదృష్టం అనమాట. కాబట్టి ఆ కాలంలో వచ్చేసి ఆయనే కదా మొత్తము భారతదేశాన్ని ఒక్కటిగా చేసి ఆయన స్వతంత్రం కోసం పోరాడారు. సో అందువల్ల వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో వచ్చేసి ఆ యొక్క కాంగ్రెస్ సంబంధించినటువంటి మహాసభల్లో వాటిలో వచ్చేసి పాల్గొనేయడానికి వెళ్ళేవారంట. దక్షిణానికి కూడా వచ్చారనమాట ఆయన గాంధీ గారు. సో ఆ విధంగా వచ్చేసి దగ్గరగా చూసేటువంటి అదృష్టమైనటువంటి కలిగింది. బంగ్లా కాంపౌండ్లో ఒక చోట వేదిక అమర్చారు. బల్లలు వేసి తెల్లటి ఖద్దరు గౌన్లు, తర్వాత పల్చని పరుపులు పరిచి దిండ్లు కూడా పెట్టారనమాట. మైదానం అంతటా వెదళ్ళు నాటి తోరణాలు, పూలమాలలు కూడా అలంకరించారు. ఆ తర్వాత ప్రవేశ ద్వారానికి రాట్నాల తోరణంతో ఎంతో బాగుంది. మైకులు ఉన్నట్లు లేదు. నాకు ఊరంతా చూద్దామని ఉంది, కానీ తప్పిపోతానన్న భయము, తాతగారు ఏమంటారో అని బెరుకు, అంటే తాతగారు ఏమన్నా తిట్టారేమో అని భయము. కానీ బంగ్లాలో నా వయస్సు పిల్లవాడొకడు మిత్రుడయ్యాడు. అతనితో వెళ్ళి ఊరంతా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తిరిగాను. ఊరంతా పెండ్లి సంబరంలాగా ఉంది. అక్కడికి చూసిన ఏదో ఆనందము. మరుసటి ఆ పరాహానికి వచ్చేసి గాంధీజీ బళ్ళారి ప్రవేశించారని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. గాంధీ గారు వచ్చేసి వచ్చినట్లుగా వార్త అనేటువంటి వచ్చింది. ఆయన ధార్వాడ నుంచి ఫోర్డ్ కారులో వచ్చారట. అప్పుడు ఫోర్డ్ కార్ చాలా ప్రఖ్యాతమైనది. బంగ్లా కాంపౌండ్లో హడావడి ఎక్కువైంది. అంటే ఆయన వచ్చేస్తున్నారని హడావడి ఎక్కువైంది. ఆంధ్ర నాటక పితామోహని చివరి కుమారుడు భోగీంద్రనాథ్ ఏర్పాట్లకు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎట్లా ఏర్పాటు జరుగుతుందో చూస్తూ ఉన్నారు. ఆయన కాశీ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివి వచ్చారనమాట. హిందీ కూడా బాగా మాట్లాడేవారు. మైదానం జనంతో కిటకిటలాడింది. చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా జనం వచ్చారు. గాంధీజీకి జై అంటూ అని నినాదాలు వచ్చేసి ఇక్కడ మిన్నుమంటున్నాయి. అంటే అక్కడ అందరూ అరుస్తూ ఉన్నారు. ఆయన వెంట చాలామంది ప్రముఖులే వచ్చారనమాట. కానీ నాకెవరూ గుర్తులేదు, ఎవరూ గుర్తు రావడం లేదన్నమాట. బంగ్లా వచ్చేసి వాళ్ళందరికీ వేదిక దగ్గరగా ఒక స్థలం కేటాయించారు. కనుక మాకు జనసమ్మర్దము ఇక్కడ బాధేమీ కలగలేదు. గాంధీజీ హిందీలో మాట్లాడారు. అది 5 నిమిషాల సేపే, 5 నిమిషాల్లోనే మాట్లాడారు. భోగీంద్రనాథ్ వచ్చేసి దాన్ని తెలుగులో అనువదించాడని గుర్తు. త్వరలో సహాయ నిరాకరణము, శాసనోల్లంఘనము, తర్వాత ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ప్రజలు యథాశక్తి ఆర్థిక సహాయం చేయాలి అంటూ ఆయన పేర్కోవడం జరిగింది. ఆ కాలంలో వచ్చేసి బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఆర్థిక సహాయం తీసుకొని ఏటోట ఆ యొక్క అనేక కార్యక్రమాలని చేసేవాళ్ళు అనమాట. స్వచ్ఛంద సేవకులను పంపాలి అని చెప్పేసి అన్నారనమాట. దేశంలోని స్త్రీ పురుషులు అంతా కద్దరు కడితే నెల రోజుల్లో మన స్వరాజ్యం అనేటువంటి వస్తుంది. స్వరాజ్యం వచ్చే వరకు స్త్రీలు నగలు ధరించరాదు, పురుషులు విలాస వస్తువులు అనేటువంటి వాడరాదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సోదరీమణులు, తల్లులు ఉద్యమానికి నగలు దానం చేయాలి, అవసరమైతే ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలి. ఇది ఆయన ప్రసంగం సారాంశం అనమాట. కాబట్టి ఇక్కడ మహిళలు త్యాగం చేయాలి. ఆ కాలంలో వచ్చేసి ఈ యొక్క నగలు వచ్చేసి చాలా తక్కువ రేట్ అనమాట. అంటే 70 రూపాయలు, 80 రూపాయలు అలా ఉండేది. సో గాంధీజీ కాలంలో వచ్చేసి ఆ 70 రూపాయలు, 80 రూపాయలు ఒక తులం బంగారం అలా ఉండేదన్నమాట. మహిళలు త్యాగం చేయాలి, విరాళం ఇవ్వాలి అని గాంధీజీ అన్నారో లేదో శ్రోతల నుంచి వందల మంది స్త్రీలు వేదిక వద్దకు పరుగున వచ్చారు. చేతుల్లోని గాజులు, బంగారు గాజులను దూసి ఇచ్చారనమాట. అందరూ తీసి ఇవ్వడం జరిగింది. చెవిలోని కమ్మలను ఒలిచి ఇచ్చేశారు. మెడలోని బంగారు గొలుసులను తల మీదుగా తీసి ఇచ్చేశారు. ముక్కులోని నత్తులను, అంటే ముక్కు పుడకలను తిప్పి ఇచ్చేశారనమాట. జడబిళ్ళలను తీసి ఇచ్చేశారు. ఇలా ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం చూచి నేను విస్తుపోయానమాట. ఆశ్చర్యంగా ఉన్నిందనమాట. ఈ కాలంలో వచ్చేసి నగలు అనేటువంటిది ఇవ్వగలుగుతామా? ఇవ్వలేమనమాట. ఎందుకంటే బాగా పెరిగిపోయిందనమాట. సో గాంధీజీ గారు ఎంత గొప్పవారు, ఆయన ఎవరో తెలియదు. పత్రికలో పడినటువంటి వార్తలు చదవడం తప్ప జనానికి ఎంత విశ్వాసం ఆయనంటే, అందువల్ల నగల్ని కూడా ఒలిచి ఇచ్చేయడం చేశారనమాట. ఆ విశ్వాసం చూస్తే ఆ సంవత్సరమే స్వరాజ్యం గాంధీజీ చెప్పి రామరాజ్యం వస్తుందనే నమ్మకం ప్రజలకు కలిగిందనమాట. మా తాతగారు ఆ భావంతోనే ఉన్నట్లు తోచింది. బళ్ళారి మధుర స్మృతులతో మా ఊరికి తిరిగి వచ్చేసాను. అక్కడ గాంధీజీ గొప్పతనాన్ని బేరీజు వేస్తే శక్తి
నాకు అప్పుడు లేదనమాట, ఇప్పుడు లేదు. కానీ ఆ జనం ఉత్సాహము, విశ్వాసము, సంరంభము నా మనసులో బాగా అత్తుకుని పోయి ప్రజల విశ్వాసం చూరగొనాలంటే ఏమి చేయాలి అనేటువంటిది ఆలోచన నాలో కలిగింది. ఒక మనిషి పైన అంతటి విశ్వాసం ఎలా కలుగుతుంది? ఆ విశ్వాసంతో అనుకున్న పనులు సాధించగలుగుతామా? ఆ విశ్వాసం స్థిరంగా ఉంటుందా అనేటువంటి ప్రశ్నలు ఆ రూపంలో కాకపోయినా అస్పష్టంగా మనసులో తారట్లాడాయన్నమాట. అంటే అంత నగలు ఏం చేసుకుంటారు అనేసి. తర్వాత 10-12 ఏళ్లకు హరిజనోద్యమంలో గాంధీజీతో ఒక రాత్రి ఒకే కారులో పయనించడము తటస్థించింది. ఆయనతో పయనించేటువంటి ఇది మొదలైందనమాట. ఎట్లా అంటే ఒక రాత్రి అప్పటికి దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి. మద్రాసుకు ప్రయాణము గాంధీజీ ప్రశ్నించారు. మద్రాసు ఇంకా ఎన్ని మైళ్ళు అని. దాదాపు 40 మైళ్ళు అన్నారు మాలో పెద్దలు. తెల్లవారే వరకు చేరగలము అన్నారు. అయితే నేను కునుకు తీస్తాను, పొలిమేరలు లేపండి అన్నారన్న గాంధీజీ గారు. కారు వేగంగా పోగలిగిదే కానీ ఎదురుగాను వెనక నుంచి వస్తున్నటువంటి లారీల నుంచి ప్రమాదం జరగకుండా నెమ్మదిగా నడుస్తున్నది. గంటంబావుకు మద్రాసు పొలిమేర చేరగానే దిక్కున మేల్కొని మద్రాసు చేరామా అన్నారు. మాకంతా ఆశ్చర్యం కలిగింది. గాంధీజీ స్థితప్రజ్ఞులు, మనస్సు స్వాధీనంలో ఉన్నవారు, నియమ పాలనము గొప్పగా ఆచరిస్తున్నటువంటి వారు కనుక ఆ విధంగా మేల్కొనగలిగారని భావించాను. ఆ తర్వాత గాంధీజీ 1932-33లో వచ్చేసి మద్రాసులో దాదాపు నెల మకాం వేశారైనా. నేను ఆ నెలనాళ్ళు అక్కడ నుండి గాంధీజీ వాక్కులు విన్నాను. ఆయన చెప్పిన మాటలన్నీ విన్నాను. ఆయన చిరుముడి పాటు చూచాను. ప్రజల విశ్వాసానికి కారణం ఏమిటో చిన్ననాటి ప్రశ్నకు ఒక విధంగా సమాధానం దొరికినట్లు అనిపించింది. ఏ వ్యక్తి అయినా తాను నమ్మిన దానిని ఆదీతి బోధనాచరణాలతో ప్రజలకు చూపగలిగినప్పుడే వారి విశ్వాసం చూరగొంటారు అని నిశ్చయ జ్ఞానము కలిగిందనమాట. అంటే మనం వచ్చేసి చేసేటువంటి వాక్కు, మనం చెప్పేటువంటి మాట తీరు, తర్వాత వచ్చేసి మనం చేసేటువంటి పనులు కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే మనం చెప్పిన మాటని తప్పకుండా, ఇచ్చినటువంటి మాటను తప్పకుండా ఉండాలి అనేటువంటిది నాకు అర్థమైందనమాట. ఈయనేం తప్పు చేయలేదు కదా, మనందరికీ స్వాతంత్రం తీసుకుని రావడానికి కొంత పోరాడుతూ ఉన్నారు. సత్కార్య సాధనకు సత్సందనాలు ఉండాలనేదే గాంధీజీ యొక్క సిద్ధాంతం. ఈ సిద్ధాంతానికి ఆయన వ్రాసి పెట్టినటువంటి వీలునామా గొప్ప దృష్టాంతం అనమాట. వీలునామాయే కాదు, ఆయన జీవితం అంతా దృష్టాంతమే. గాంధీజీ జీవిత చరిత్రను బాపూజీ కథగా రచించినటువంటి హరిబాబు ఉపాధ్యాయ అన్నట్లు ఈ వీలునామా ఎప్పుడు ఆచరణలోకి వస్తుందో చెప్పలేము. సో గడ్డిపోచల్లాగా ఉన్నటువంటి జనాలను వచ్చేసి గండు చీమలుగా మలిచినటువంటి గాంధీజీ అకస్మాత్తుగాను కాకతాళీయంగాను మహానాయకుడుగా రూపొందలేదని, బాల్యం నుంచి క్రమశిక్షణతో నిత్య నిష్టతో, అంటే ఒకేగా రాలేదనమాట పెద్ద నాయకుడుగా. ఆయన వచ్చేసి చిన్నప్పటి నుంచి వచ్చేసి సత్యనిష్టతో, సేవా దృష్టితో, భగవంతునికి అంటే జనాలకి సేవ చేయాలనేటువంటి దృష్టితో, తర్వాత భగవద్దర్పణ భావంతో, భగవంతుని పైన ఉన్నటువంటి నమ్మకంతో గడిపినటువంటి జీవితమే ఆయన్ను మహాయోద్ధగా, మహాసేనానిగా, జాతిపితగా తీర్చిదిద్దని పెద్దవాడైన తర్వాత నేను గ్రహించాను. ఆయన అడుగడుగున చేసినటువంటి సత్య శోధన ఆయన జీవితానికి ఎప్పటికప్పుడు మెరుగులు పెట్టి దాన్ని సహస్ర కిరణ సదృశ్ చేసింది. కాబట్టి ఈయన చిన్నప్పటి నుంచి ఆయన నిజాయితీగా ఉండడము, సత్యాన్ని పాటించడము, తర్వాత ఎన్ని పాటించడం వల్లనే ఈయన వచ్చేసి ఒక మంచి ఆచరణలోకి రావడము, తర్వాత మనకు స్వాతంత్రాన్ని తీసుకుని రావడంలో ఈయన ఒక గొప్ప నాయకుడని చెప్పొచ్చు అనమాట. గాంధీజీ జీవిత చరిత్రను, ఇతర స్వాతంత్రోద్యమ నాయకుల జీవిత చరిత్రలను గురించి సమాచారాన్ని అంతర్జాలం ద్వారా తెలియజేయండి. ఓకే.